నా నోటికి, నీ ఉపదేశముల వల్ల ఏం కలిగిందంట? దేవుని మాటల వల్ల ఏమైనా పాడైపోతున్నావా? చెప్పాలి. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలను వినడం ద్వారా కానీ, నేర్చుకోవడం ద్వారా కానీ నీ జీవితం ఏమైనా నాశనం అయిపోతుందా? ఏమవుతుందంట? జ్ఞానం వస్తుందంట. ఎందుకు జ్ఞానం వస్తుంది? ఇది వరకు అనేకమైన తప్పు మార్గాల్లో నడిచేవాడు, అనేకమైన చెడు వ్యసనాలకు బానిసగా మారి ఉన్న వాళ్ళు ఉన్నారు, అనేక తప్పుడు మార్గాల్లో జీవించిన వారు ఉన్నారు. ఎప్పుడైతే దేవుని మాటలు విన్నారో, దేవుని మాటలు చదివారో, వాక్యాలు నేర్చుకున్నారో, వారి జీవితాన్ని మార్చుకోవడానికే ఈ మాటలు ఉపయోగపడ్డాయి. ఈ తప్పుడు మార్గాలన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయి? అసహ్యముగా ఉన్నాయంట. ఒకప్పుడు ఎలా ఉన్నాయి? ఇవే తేనె కంటే తీపిగా ఉండేవి. కానీ బైబిల్ చదివాక, బైబిల్ వాక్యాలు విన్నాక, వాటిని నేర్చుకున్నాక ఈ తప్పుడు మార్గాలన్నీ కూడా అసహ్యముగా మారిపోయాయంట. అసహ్యముగా మారిపోయాయి. కాబట్టి ఒక మనిషి యొక్క జీవితాన్ని మార్చేదే ఈ దేవుని యొక్క వాక్యం.